ఫ్యాన్ తగ్గించండి. మూడవ కీర్తన దావీదు హృదయంలో నుండి పెళ్ళుబికిన బాధా ప్రవాహం. అబ్షాలోము ద్వారా తరం పడుతున్న పరిస్థితిలో బాధించువారు అనేకులు, వేధించువారు అనేకులు, చెడ్డగా మాట్లాడేవారు అనేకులున్న తరుణములో, నిద్రబట్టని రాత్రుల్లో సహాయం చేసేవారు అందుబాటులో లేని దినాల్లో దేవుని ముఖం దూరమైందేమో అని తలంచి దినాల్లో యెహోవాను ఆధారం చేసుకుని, రక్షణను జ్ఞాపం చేసుకుని, దేవుని ఆశీర్వాదాన్ని కోరుతూ ముందుకు సాగిపోయిన వైనం మూడవ కీర్తన యొక్క సారం. ఇలాంటి బాధకరమైన కీర్తనలు కనీసం 7 ఈ కీర్తనలో మనం చూస్తాం. దాంట్లో మొదటిది పెయిన్ఫుల్ సామ్స్ అంటారు. మూడవ కీర్తన చదివిన వాక్య భాగము, రక్షణ యెహోవాదే, ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. మనకు తెలిసి ఈ మాటలన్నీ దావీదు తేలిగ్గా మన మాదిరి హాల్లోనో ఇంట్లోనో ఫ్యాన్ కింద కూర్చొని ఏసీ దగ్గర కూర్చొని రాసిన మాటలు కాదు ఇవి. కౌజు పిట్ట వలె తరం పడుతున్నప్పుడు, మిన్నర్ల వలె రాత్రిపూట గుడ్ల గూబ వలె ఇంటి పైన ఏకాకగా అంగలారుస్తున్నప్పుడు, గుహలో ఉన్నప్పుడు, అందరూ విడిచిపెట్టినప్పుడు, అపాయాలు సంభవించినప్పుడు, ఆపదలు ఆవరించినప్పుడు తన హృదయము దేవుని మీద స్థిరమైంది. తనకు దేవుడు సిద్ధపరిచిన రక్షణ అతిశయమైంది. ఏ దేవుని నమ్ముకున్నాడో ఆ దేవుడు ఆధారమయ్యాడు. ఏ దేవుని మీద ఆధారపడ్డాడు ఆ దేవుడు ఆశీర్వాదానికి కర్తని గుర్తించున్నాడు. అన్నిటికీ హేతు రక్షణతో ఆరంభం అవుతుంది. ద సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. రక్షణ యెహోవాది. పాత నిబంధనలో రక్షణ అంటే రకరకాల సందర్భాల్లో వాడబడుతూ వచ్చింది. కొత్త నిబంధనలో రక్షణ అంటే పాపముల నుండి క్షమించబడి, కడగబడి, శుద్ధీకరించబడి, విమోచించబడి, యేసుప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా నరకము నుండి తప్పించబడి పరలోక రాజ్యంలో ప్రవేశించుట, జీవితం మార్చబడుట, క్రొత్త వ్యక్తిగా చేయబడుట, పాత హృదయం తీసివేయబడి నూతన హృదయము దయచేయబడుట. నేనన్నిటికీ కొత్త నిబంధనలో ఒకే పేరే. దాన్నే 3 అక్షరాల పేరు. రక్షణ లేదా మారు మనస్సు లేదా విడుదల, విమోచన, పాపక్షమాపణ, ఇవన్నీ దగ్గర పదాలే. తెలుగు బైబిల్ పండితులకు దొరికిన ఈ పద సంపదను బట్టి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పూనుకున్న వారై ఈ పద రాసిన వారు మనకు పరిచయం చేస్తున్నారు. దీనంతటికి మూలం రక్షణ అనే అనుభవం. ఇది పదం మాత్రమే కాదు, ఇది ప్రక్రియ మాత్రమే కాదు, ఇది క్రైస్తవుని అనుభవం. ఇది పరలోకానికి వీసా. భూమి మీద జీవించినంతకాలం ధైర్యం, ప్రోత్సాహం, పురికొల్పు. దీన్ని మనం అర్థం చేసుకోవటానికి కొన్ని సిమిలీస్, అనాలజీస్, అలంకారాలు, పోలికలు వాడబడుతూ వచ్చినాయి. బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు వీలైనంత తేలిగ్గా మనం అర్థం చేసుకోవటానికి చాలా పదాలు వాడాడు, చాలా పోలికలు వాడాడు. వలే, సియోను వలే, మంచు వలే, మొక్క వలే, తమాల వృక్షం వలే, కొండ వలే, నీడ వలే,
చెట్టు వలే. ఈ వలే అంటే అర్థం ఏంటంటే ఆ అక్షర సత్యాన్ని అలంకార రూపంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరిచయం చేయడం. రక్షణ కూడా అలాంటిదే. ఇది కొత్త నిబంధనలో హెబ్రీ పత్రికల్లో 2వ అధ్యాయంలో గ్రేట్ సాల్వేషన్, గొప్ప రక్షణ అని చెప్పబడింది. యెషయా గ్రంథంలో లేదా హెబ్రీ పత్రికలో నిత్యమైన రక్షణ, ఎటర్నల్ సాల్వేషన్ అని చెప్పబడింది. ప్రకటన గ్రంథంలో 4-5 అధ్యాయాలు పావనడా మా రక్షణ కొరకై స్తోత్రములు, ఆ తర్వాత అధ్యాయాల్లో కూడా మనం చూస్తాం. కనుక ఈ రక్షణ ఆరంభించబడింది, కొనసాగించబడుతుంది. అది పరలోక రాజ్యంలో ప్రభుతో పాటు మనం ఉండే సందర్భాన్ని మన జ్ఞాపకం చేస్తుంది. మీరు అనుమతిస్తే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసే కొలది ఈ రక్షణను ఎలాగ పోల్చున్నారనే 5 విషయాలు మీ గమనానికి నేను తీసుకురావాలని కోరుతున్నాను. మొదటిది ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయం 15వ Deuteronomy chapter 32. చదువుతారా? ముప్పై 32వ అధ్యాయం 15. వినిపించిందా ఏమన్నా? నేనే అద్దాలు మార్చు. కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. రిజెక్టెడ్ ద రాక్ ఆఫ్ సాల్వేషన్. ఇంగ్లీష్ బైబిల్లో రాయబడిన మాట. కనుక మొదట రక్షణ దేంతో పోల్చబడిందంటే రాక్. తెలుగు బైబిల్లో శైలము అని వాడబడింది, ఇంగ్లీష్ బైబిల్లో రాయి, బండ అనే మాట వాడబడింది. కనుక రక్షణ దేవుడు శైలముగా సిద్ధపరిచినాడు, రాయిగా, బండగా సిద్ధపరిచినాడు. కనుక రక్షణ అనేది ఒక ప్రక్రియ, ఒక సామాన్యమైన అనుభవం మాత్రమే కాదు. సాల్వేషన్ ఈజ్ ది పర్సన్. రక్షణ ఒక వ్యక్తి, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే రక్షించున్న గనక ఆయనకు యేసు అని పేరు. ఆయన పేరే రక్షకుడు, ఆయన చేసే పనే రక్షకుడు. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తాం, సమరయ స్త్రీ ఊర్లోకి వెళ్ళి ప్రభుతో మాట్లాడిన తర్వాత, కమ్ అండ్ సీ, ఈజ్ ఇట్ నాట్ ద మెస్సియా, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్, హూ హ్యాస్ టోల్డ్ ఆల్ ద థింగ్స్ విచ్ ఐ హ్యావ్ డన్. మీరు వచ్చి చూడండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఆయన క్రీస్తు కాడా. వచ్చి ప్రజలు చూసినారు, ఈ నిజముగా ఏ రక్షకుడు. అందుకే యోహాను సువార్తలో ఒక పదం ఎక్కువ కనిపిస్తుంది, లోక 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 లోక. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, దేవుడు లోకానికి రక్షకుడు, ఆయన లోకంలోనికి దిగి వచ్చును, లోకం ఆయన్ని ఎరగలేదు, లోకంలో మీకు శ్రమ కలుగును. ఇవన్నీ ఎక్కడ కనిపిస్తాయి? యోహాను సువార్తలో మనకు కనిపిస్తాయి. అందుకని దైవత్వానికి లోకానికి 180 డిగ్రీలు తేడా కనిపిస్తుంటుంది. దైవత్వం ఒకవైపు వెళుతుంటే ఎక్స్ యాక్సిస్ వైపు, లోకమేమో దానికి వ్యతిరేకమైన దశలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అయితే ప్రభుకు స్తోత్రాలు, దాన్ని ఆయన విడిపించే సమర్థుడు గనక ఈ రాతిని మన కొరకై శిల మీదకి పంపించినాడు. అందుకే ఇంగ్లీష్లో ఒక పాట ఉంది, రాక్ ఆఫ్ ఏజెస్ క్లెఫ్ట్ ఫర్ us. ఈ బండ అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై శిలువలో చీల్చబడ్డాడు.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడింది, ఆ బండ క్రీస్తే. దట్ రాక్ ఈజ్ క్రైస్ట్. కనుక యేసుక్రీస్తు ప్రభు అనే రక్షణ ఓడ, రక్షణ బండ మన కొరకే శిలువ మీదకి వెళ్ళి శ్రమ అంతా భరించి నలుగొట్టబడి అపరాధిగా, అపరాధము చేయకపోయినా పాపముగా చేయబడి నీతిమంతుడైన యేసును శిలువలో దేవుడు దహించుట ద్వారా, అర్పించుట ద్వారా, యాగముగా చేయట ద్వారా దేవునికి శత్రులము, బలహీనలము, భక్తిహీనలము, దూరస్థులమైన మనల్ని ఆయన రక్షణ భాగ్యములోనికి తీసుకుని వచ్చినాడు. ఇది ఉచితం, ఇది దానం, ఇది పుణ్యం, ఇది వరం, ఇది దేవుని యొక్క సదుపాయం. ఈ పుణ్యదాన బలియాగాన్ని, ఉచితంగా దేవుడిచ్చే కృపను, ఈ వరాన్ని, ఈ పుణ్యాన్ని ఎంతకాలం నిరాకరిస్తావు? బహుశా విశ్వాసుల పిల్లలే కావచ్చు, మందిరానికి వచ్చేవాళ్ళే కావచ్చు, సేవకుల పిల్లలే కావచ్చు, బోధకుల పిల్లలే కావచ్చు, ఉపదేశకుల పిల్లలే కావచ్చు. నీకు రక్షణ పదం విని 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 పిల్లపడిన మామూలైపోయింది. అందుకే నువ్వు భవిష్యత్తుని ఏం పట్టించుకోవట్లేదేమో. జ్ఞాపకం ఉంచుకో, అవకాశాలు ఎప్పుడూ వస్తాయని అనుకోవద్దు. దే రేర్లీ కమ్. అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాలను తృణీకరిస్తే, ఒకవేళ ప్రభు వస్తే రక్షణ పొందకుండా ఉంటే నరకం, విడిచిపెట్టబడతావు. ఒకవేళ రక్షణ పొందకుండా ఉన్నప్పుడే ప్రభు రాకడ ఆలస్యమై నీ పోకడ సమీపిస్తే పాతాళం వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు సావదు, ఆ స్థలంలోనికి ప్రవేశిస్తావు. అది హృదయ విదారకం. ఇన్ని విషయాలు తెలిసి సండే క్లాస్కి వచ్చి పాటలు విని కంఠత వాక్యాలు చెప్పి వీవేర్స్లో పాలు పొంది, సండే క్లాస్ ర్యాలీలో పాలు పొంది, ఓపెన్ ఎయిర్లో కిరీటం పెట్టుకొని ప్రైజులు తీసుకొని ఆ టీచర్లతో బాగా మాట్లాడి డ్రాయింగ్ వేసి వర్క్ బుక్ వేసి ఇన్ని వేసి నువ్వు రక్షణ పొందకుండా నరకానికి పోతుంటే నీకంటే ఘోరమైన వ్యక్తి ఇంకెవరుంటారు? నీకుంటే దౌర్భాగ్యుడు ఎవరుంటారు? నీకంటే దుర్మార్గులు ఇంకెవరుంటారు? అందుకే దేవుడు అనుగ్రహించిన రక్షణ నిర్లక్ష్య పెట్టక ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నువ్వు నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ఆలస్యం చేయొద్దు, వాయిదా వేయొద్దు, చూస్తాంలే అని అనుకోవద్దు, పర్వాలేదులే అని అనుకోవద్దు, తృణీకరించొద్దు, నిర్లక్ష్య పెట్టొద్దు. నేడే రక్షణ దినం. యేసు ప్రభు దినం వచ్చినప్పుడు ఒక్క దినం అయిపోద్ది, భవిష్యత్ మిగతా దినాలు ఉండవచ్చు. అదేంటంటే డే ఆఫ్ సాల్వేషన్, రక్షణ దినం. మిగతా దినాలన్నీ ఉండొచ్చు, మిగతా దినాలన్నీ ఉండి ఏం లాభం ఉంది? ఇఫ్ ద డే ఆఫ్ సాల్వేషన్ ఈజ్ నాట్ దేర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దేర్ ఇస్ నో మీనింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, యు ఆర్ నాట్ సేవ్డ్ ద మీనింగ్ ఆఫ్ అదర్ డేస్. మిగతా దినాల యొక్క ప్రభావము రక్షణ పొందకుండా ఉంటే, రక్షణ దినమే లేకపోతే ఇంక ఉపయోగం ఏముంది? కనుక ఆ దుర్దినము నీ జీవితంలో రాకమునిపే ఈ రక్షణ దినాన్ని స్వీకరించాలని ప్రేమ చేత మనవి చేస్తాం. ద సాల్వేషన్ బిలాంగెత్ అన్టు ద లార్డ్. రక్షణ యెహోవాది. యెహోవా ఉచితముగా దయచేవాడు. ఈ కృప ద్వారా, క్రియల ద్వారా కలిగింది కాదు. ఇప్పుడు ఆ చీల్చబడిన బండని యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాపక్షమాపణ పొంది రక్షణ వరాన్ని స్వీకరించాలని దేవుడు కోరుతున్నాడు. మరి రక్షించబడిన మన సంగతి ఏంటి? రక్షణ రాయికి, రక్షణ శృంగానికి ఎలాగ పోల్చబడిందో మనం కూడా రక్షించబడిన తర్వాత అలాగ ఉండాలి. రాయి వలె అంటే అర్థం ఏంటి? రాయి ఏం జ్ఞాపకం చేస్తుంది? కొండ ఏం జ్ఞాపకం చేస్తుంది? స్టెబిలిటీ, స్థిరత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. అందుకే బైబిల్లో రాయబడింది, నీతిమంతుడు కదలక స్థిరముగా. అది మనకు వర్తిస్తుంది అంటారా? మనమే ప్రతి చీటికి మాటికి కదులుతూ ఉంటాం. రిజల్ట్స్ రేపు వస్తాయంటే కదులుతూ ఉంటాం. సీట్లు రేపు అనౌన్స్ చేస్తారంటే కదులుతున్నాం. ప్రతి చిన్నదానికి కదిలిపోతాం. యెషయా గ్రంథంలో చెప్పబడింది 26 అనుకుంటా, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా
కాపాడేదవు. కనుక ఒక విశ్వాసి దుర్వార్తకు జడియడు. ధైర్యం ఉంటుంది మనసులో, గుండెలో నిబ్బరం ఉంటుంది. ప్రతి మాటకు జడిసేవాళ్ళని ఏమంటారు? ప్రతిదానికి బాధపడేవాళ్ళని ఏమంటారు? ప్రతిదానికి చలించేవాళ్ళని ఏమంటారు? చపల చిత్తులు. వారు దైవికమైన విషయాల్లో ధైర్యం లేనివాళ్ళు, ఎరగనివారు, గ్రహింపు లేనివారు, దేవుని యొక్క శక్తిని ఎరగనివారు. రక్షణ పొందిన తర్వాత రక్షణ శృంగముగా ఉండాలని కోరబడుతున్నాం. అందుకే మనము ఈ రక్షణ 3 భాగాలు విభజించవచ్చు. మొదటిది రక్షణ పొందినాము, రెండవది రక్షణ పొందుతూ ఉన్నాము, మూడవది రక్షణ పొందనై ఉన్నాం. రక్షణ పొందాము అని అంటే యేసుప్రభు రక్తం ద్వారా కడగబడి లూకా 19:10 ప్రకారం నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. రెండవది ఏంటి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారము ఏం చెప్పబడింది? వర్క్అవుట్ యువర్ సాల్వేషన్ విత్ ఫియర్ అండ్ ట్రంబ్లింగ్. మీ రక్షణ భయముతోనూ వణుకుతోనూ కొనసాగింపనీయుడి. కనుక సాల్వేషన్ ఇన్ ద పాస్ట్, సాల్వేషన్ ఇన్ ద ప్రజెంట్. తర్వాత ఏంటి? మత్తయి సువార్తలో చెప్పబడింది, అంతవరకు సహించిన వాడు రక్షణ పొందను. సాల్వేషన్ ఇన్ ద ఫ్యూచర్. ఈ రక్షణ అనుభవాన్ని అంతకంతకు మనం అభ్యాసం చేస్తూ ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నాం. కనుక మొదటి విషయం ఏంటంటే సాల్వేషన్ ఈజ్ స్ట్రాంగ్, బలమైంది. అది యేసుక్రీస్తు ప్రభు అనే రాయే. అలాగ స్థిరలుగా మన రక్షణలో ఉండాలి. సాతాను చెప్తాడు, కొన్నిసార్లు నిరుత్సాహ పరిస్థితులు వచ్చినప్పుడు, కురంగదాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అసలు ఈ రక్షణ, బైబిల్, మందిరము, వాక్యము, సేవకులు, బోధకులు, యూట్యూబ్లోనే సర్వీసులు ఇవన్నీ ఒరిజినల్ అనుకుంటున్నావా నువ్వు? ఇదంతా ఫేక్, ఇదంతా ఒక మాయ. కానీ ఇప్పటికైనా గుర్తించుకో, ఉన్నంతకాలంలోనైనా, ఉన్నన్ని రోజులైనా లోకాన్ని పూర్తిగా అనుభవించని సాతాను ఒక్క విషపు చుక్క వేస్తే అమృతంలోనంత విషయం అవుతుంది అన్నట్లు ఎప్పటిదాకున్న విశ్వాసం అంతా కలుషితం అయిపోయినట్టు అనిపిస్తుంది. నిజమేనా? అట్లే అనిపిస్తుంది నాకు కూడా. ఉన్న పరిస్థితులు చూసి అలాగే అనిపిస్తుంది. ఏమో అనే దృక్పథంలోనికి తీసుకురాబడతా. వానికి స్థలమే వద్దండి. సాతాను చేసిన మొదటి పని ఏంటంటే డౌటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద సందేహము కలగచేయట. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో ఏదైనా తోటలో ఉన్న అవ్వ దగ్గరికి వచ్చి సాతాను వేసిన మొదటి ప్రశ్న ఏంటి? వాట్ ఈస్ దిస్? ఇది ఏమి? ఇది నిజమా? ఈజ్ ఇట్ ట్రూ? నిజమా అంటేనే మనకు అనుమానం వస్తుంది. ఇది నిజమండి అని పుల్ స్టాప్ పెడితే అనుమానం రాదు. ఇది నిజమా? మందిరికి పోయేది నిజమా? పరలోక రాజ్యం ఉండేది నిజమా? నువ్వు రక్షణ పొందేది నిజమా? నువ్వు జీవితం మార్చబడిండేది నిజమా? మీ ఆయన రక్షించబడిండేది నిజమా? నువ్వు పరిచయం చేసేది నిజమా? నీకు బహుమానాలు ఉన్నాయి నిజమా? నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి పోతావు నిజమా? ఇవన్నీ నిజాలేనా అని సాతాను ప్రశ్న వేసేటప్పటికి నిజంగా మనకు అనుమానం వస్తుంది. కనుక సాతానుతో ఏం చెప్పాలంటే యేసుప్రభు వారు చెప్పినట్లు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఇట్స్ రిటన్, వ్రాయబడి ఉన్నది, ఇట్స్ ట్రూ. రక్షణ పొందిన ప్రతి వారు పరలోక రాజ్యానికి వెళ్తారని వ్రాయబడి ఉన్నది. రక్షణ పొందిన వ్యక్తి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడని వ్రాయబడి ఉన్నది. రక్షణ పొందని వ్యక్తి నరకంలో ప్రవేశిస్తాడని వ్రాయబడి ఉన్నది. కనుక టెల్ టు ద డెవిల్ దట్ ఇస్ ఆల్ రిటన్. ఇట్స్ నాట్ ఎ జోక్. ఇట్స్ నాట్ సంథింగ్ ఎల్స్ దట్ యూ కెన్ జస్ట్ సీ ఆన్ ద బబుల్స్ అండ్ ఎయిస్. ఇట్స్ రిటన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో రాయబడింది. రెండవది చూస్తామా? Psalm 18 verse 2. 18వ కీర్తన 2వ వచనం. Psalm 18. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ. మొదటిది ఏంటి? ద్వితీయోపదేశకాండం ప్రకారం రక్షణ శైలం. ఇక్కడ రెండవది ఏంటి? రక్షణ శృంగం. శృంగం అంటే శైలానికి శృంగానికి తేడా మీకు తెలుసు అనుకుంటా.
మనం తెలుగు మీడియం అనుకుంటాం, తెలుగు వచ్చు అనుకుంటాం, తెలుగు మాతృభాష అనుకుంటాం. చాలా బైబిల్లో పదాలు మనకు తెలుగులో అర్థం కాదు. అలాంటప్పుడు చిన్న సూక్ష్మమైన ట్రిక్ ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ చదివితే తేలికైద్ది. ఇక రక్షణ శృంగం అనే దగ్గర ఇంగ్లీష్లో ఏం రాశారంటే హార్న్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కొమ్ము. కనుక ప్రభువారు మన కొమ్ము, ఆ రక్షణ మన కొమ్ము. కొమ్ము ఏం జ్ఞాపకం చేస్తుంది? కొమ్ము ఎందుకు వాడారు? కొమ్ము సంగతి ఏంటి? అసలు కొమ్ము విలువేంటి? కొమ్మల సంగతి బహుశా మనకు తెలియదు. యూనికార్న్ అని ఒక జంతువు ఉంటుంది, ఖడ్గమృగము, లేకపోతే అడవి దున్న లాంటిది. దానికి ఒకటే ఒక కొమ్ము ఉంటుంది. యూనికార్న్ అంటే బండి కాదు. కుర్రోళ్ళు ఏంటంటే అట్రాక్ట్ కావటానికి దాని పేరు తీసుకొని దీని పేరు పెట్టినారు. యూనికార్న్ అంటే ఒక బలమైన జంతువు. దాని బలమంతకే దాంట్లోనే ఉంటుంది. దేంట్లో? కొమ్ము ఒకటే ఉంటుంది. ఎద్దుకన్నా కొమ్మలు ఉంటాయి, మేక కన్నా ఉంటాయి, పొట్టేల కన్నా ఉంటాయి, అన్నిటికీ దాదాపు 2 ఉంటాయి. కానీ యూనికార్న్, యూని అంటే ఏమని అర్థం? సింగులర్. ఐఎమ్ ద ఓన్లీ పర్సన్, దెర్ ఈజ్ నో సెకండ్, దెర్ ఈజ్ నన్. నాకు ఒకే కొమ్ము ఉంది, నాకు ముందు కానీ వెనక కానీ పక్కన కానీ ఎవరు కానీ ఇంకా రావటానికి లేదు. ఆ ఒక్క కొమ్మ కలిగిన చూస్తే సింహం కూడా భయపడుతుందంట దాన్ని చూసి. అందుకే ఎప్పుడు సింహం యూనికార్న్ వేటాడిందో మనం చూడము. అది బలహీనమైన మనలాంటి విశ్వాసం లాంటి లేళ్ళని పట్టుకొని తింటూ ఉంటుంది. బలమైన వాళ్ళ దగ్గరికి పోవట్లేదు. పేరుకేమో అడవికి రాజు, కానీ బలహీనమైన దుప్పులు మాత్రం వేటాడుతూనే ఉంటుంది. ఈ కొమ్ము బైబిల్లో చాలా సందర్భంలో వాడబడింది. అభిషేకించటానికి తైలపు కొమ్ము అంటే ఆ కొమ్ములో నూనె పోసి పాతకాలంలో లేదా పాత నిబంధనలు అభిషేకించేవాడు. కొమ్ము కొన్నిసార్లు ఊదేవారు శబ్దం కొరకు. కొమ్ము జంతువుకి ఏంటంటే బలాన్ని ఇస్తారు. మీకు తెలుసు కదా, ఎద్దుకు 2 కొమ్మలు ఉంటాయి. ఏం చేస్తాయి అవి? ప్రతి జంతువుకు దేవుడు దాదాపు 2 ఆయుధాలు ఇచ్చింటాడు. మొదటిది ఏంటి? అఫెన్సివ్ వెపన్, కీడు చేసేది. రెండవది ఏంటి? డిఫెన్సివ్ వెపన్, కాపాడుకునేది. అఫెన్సివ్ అంటే ఏదైనా ముందు దీని మీద దాడి చేస్తుందని తెలిసినప్పుడు ఇదే ముందు దాడి చేసేస్తుంది. అందుకే ఎద్దు కొమ్మలు అఫెన్సివ్. దాడి ఇదే ముందు చేస్తుంది, ఆ కొమ్మలు చూసి భయపడిపోతాయి. డిఫెన్సివ్, తన తాము కాపాడుకోవటానికి కొన్ని ఇచ్చింటారు. ఉదాహరణకు కాళ్ళే కావచ్చు, తోకే కావచ్చు, డిఫెన్సివ్గా పనిచేస్తాయి. గాడిదకైతే కొమ్మలు లేవు కనుక వెనక కాళ్ళు. అవి రెండో ఒకటే పనిచేస్తాయి, డిఫెన్సివ్ అఫెన్సివ్. చాలామంది విశ్వాసులు అలాగే ఉంటారు, డిఫెన్సివ్ ఒఫెన్సివ్ అవే. వాళ్ళకు ఒకటే డిఫెన్సివ్ అఫెన్సివ్. ఏంటో తెలుసా? ఏంటన్నా బ్రదర్ అనుభవంతో చెప్తున్నాడు. నోరు ఇదే అఫెన్సివ్, ఇదే డిఫెన్సివ్. గాడి దగ్గర 2 కాళ్ళు ఉన్నట్ల ఎవరు దాని దగ్గరికి పోరు. ఎద్దు దగ్గరికన్నా పోతారు కానీ గాడి దగ్గరికి వెళ్ళాలంటే భయపడతారు. అలాగే గొప్ప గొప్ప వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ నోరు ఎక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళు. వాళ్ళ దగ్గర పోతే ఇంకేమైనా ఉందా? నోరు వేసుకుని పడతారండి. ఈ బ్రదరా, ఈ సిస్టరా నోడుతోనే కాలం చేస్తున్నారండి. అలాంటి వాళ్ళు బయట కాదు, మందిరాల్లోనే ఉన్నారు. అంటే నోరు వాళ్ళ బలం. ప్రభువుకి అలాంటిది కాదు బలం. బైబిల్లో రాయబడింది, ఆయన నోరు తెరవలేదు. మన సంగతి ఏంటి? మూస్తే కదా తెరవటానికి. కొంతమంది నిద్రలో కూడా నోరు తెరుచుకొని నిద్ర. ఈగలు పోయినా, దోమలు పోయినా, చుట్టుపక్కల భార్య పిల్లలు అందరు లేపుతున్నా నోరు మూసుకొని నిద్రపోండి అని చెప్తే మీకు అస్సలు అర్థమే కాదే. నోరు తెరుచుకొని నిద్రపోతారేంటి? ఆయనకు గుర్తుంటే కదా, ఆమెకు గుర్తుంటే కదా నోరు తెరుచుకొని నిద్రపోతున్నామని. ఎందుకు అలాగే చేస్తారు తెలుసా? నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మాట్లాడేకి వస్తుందో రాదని వాళ్ళకి భయం.
ప్రభుని గురించి చెప్పబడింది, ఈ ఓపెన్ నాట్ హిస్ మౌత్, ఆయన నోరు తెరవలేదు. మనకు అఫెన్సివ్ డిఫెన్సివ్ అదే అయినప్పుడు ఇంక ప్రభు ఏం మాట్లాడతాడు, ప్రభు ఏం చొరవ తీసుకుంటాడు. ప్రభు దగ్గరికి వచ్చి చేస్తాం, ప్రభువా నువ్వు వాళ్ళ విషయం ఏమీ పట్టించుకుంటున్నట్లు లేదు, అందుకని ఇప్పుడు నేను రంగంలో దిగుతా, చూడు ఎట్లుంటుందో. ఈ కొమ్ము బలానికి సాదృశ్యం. క్రైస్తవుని బలం 2 కొమ్మలు కాదు, ఒకే కొమ్ము. ఏంటా కొమ్ము? ఏంటా కొమ్ము? దేవుని వాక్యం. ఏంటా కొమ్ము? పరిశుద్ధాత్మ దేవుడు. ఏంటా కొమ్ము? హార్న్ కాదు, బ్రాంచ్. దావీదుకు వేరు చిగురు, యూదా గోత్రపు సింహం. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆ కొమ్ము, మొద్దులో నుండి చిగురించిన కొమ్ము. ఇక 2 పదాలు మనం తీసుకున్న, మొదటిది ఏంటి? హార్న్ అంటే జంతువు యొక్క కొమ్ము. రెండవది ఏంటి? బ్రాంచ్, చెట్టు యొక్క కొమ్ము. యేసుక్రీస్తు ప్రభు వారే మన బలం. అందుకే 18వ కీర్తనలో మొదటి వచనంలో దావీదు అన్నాడు, యెహోవా నా బలమా. దావీదు లాంటి వాడికి బలం కావాలా? టీనేజ్లోనే ఎలుగుబంటిని సింహాన్ని చంపినాడు. ఒక్క సెల్ఫీ కూడా తీసుకోలేదు, వాట్సాప్లో పెట్టలేదు, ఇన్స్టాగ్రామ్లో పెట్టలేదు, మీడియాను కూడా పిలవలేదు, సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. మనం జూకు పోయి వచ్చిన వెంటనే అవే ఫోటోలు. టికెట్ కొని సింహం చూసేసి వస్తాం, టికెట్ కొని ఎలుగుబంటిని చూసేసి వస్తాం, దాని పక్కన ఎక్కడో ఉంటే ఇక్కడ ఫోటో తీసుకొని దానికి దగ్గర పెట్టేసి ఎడిట్ చేసి ఫోటోషాప్ చేసి అన్నీ చేసి, ఇదిగో సింహం దగ్గర ఉన్నా. అంత ధైర్యం లేదు, అంత సీన్ లేదు నీకని వాళ్ళకి తెలుసు, చూసేవాళ్ళకి. అందుకే కింద పోస్టులు పెడతారు. ఆ పోస్టులు భరించలేక, అవమానం భరించలేక డిలీట్ చేసింటావు. ఇది దావీదు ఎంత బలశాలంటే, చిన్న లేత వయసులోనే గొలియాతు లాంటి వాడిని ఒక్క రాత్తో వర్షాలను ఆధారం చేసుకొని చంపాడు. మధురగాయకుడు. మనం మామూలు దయాలు చూస్తేనే భయపడతాం. కొంతమంది ఇంట్లో రాత్రికి పవర్ పోతేనే భయపడతారు. బొద్దింకలు వచ్చా, బల్లి వచ్చా. బొద్దింకలకి బలులకు భయపడే వాళ్ళు సింహాలు ఎలుగుబంట్లు చంపుతారా? చేయొద్దండి. ఫోటోలో కాదు, ప్లాస్టిక్ కాదు. మీరు కొన్ని చూసింటారు, కొన్ని ఇళ్ళ ముందు. నాకు కూడా ఆశ్చర్యం అవుతుంది. ఈ మధ్యలోన వీధిలో నడిచిపోతుంటే ఇంతకుముందు గేట్ దగ్గర ఒక సింహం బొమ్మ పెట్టింటారు. అది ఒరిజినల్గా కనిపిస్తుంది. అరే ఏం సింహం ఇట్లుంది అని చూస్తే అదేంటి బొమ్మ. నేను అడిగాను కొంతమందిని, అట్లా బొమ్మ పెట్టిన వాళ్ళని, ఎందుకు బొమ్మ పెట్టారు అని. కోతులు వస్తున్నాయి బ్రదర్ అని. అంటే సింహం ఏ స్టేజ్కి వచ్చింది చూడండి, కోతలు దానిపై స్టేజ్కి వచ్చింది. దావీదు గొప్పవాడు. అయితే ఆయన బలము సరిపోలేదు ఆయనకున్న పోరాటాల్లో. అందుకే ప్రభువా నీవే నా బలంగా ఉండాలని కోరుతున్నాను అని ప్రభుని క్లెయిమ్ చేశాడు. దావీదు లాంటి వాడే, 70 కీర్తనలకు పైచిలకు రాసిన వాడే, దయాలు ఎళ్ళగొట్టడానికి సితారా చమత్కారంగా వాయించగలిగిన వాడే, యుద్ధశూరుడే, సింహం లాంటి గుండె కలిగిన వాడే. సింహాన్ని ఎలుగుబంటిని బైబిల్లో రాశారు. మొదటి సమయంలో 17లో గడ్డం పట్టుకొని జీల్చినాడంట, బొమ్మ కాదు. అలాంటి వాడే యెహోవా నాకు బలం కావాలంటే మనమేమనాలి మరి? పవర్ పోతేనే భయపడుతున్నాం, తర్వాత ఏంటి మెరుపులు వస్తేనే భయపడుతున్నాం, పిడుగులు ఎక్కడో పడుతుంటేనే భయపడిపోతుంటాం, ఇంకా చిన్న చిన్న శబ్దాలు వేస్తుంటే భయపడిపోతుంటామే. మన సంగతి ఏంటి? ఈ మధ్యలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక ఫోన్ వచ్చింది నాకు. అప్పుడే నిద్ర
దాదాపు పోయిన పరిస్థితి అనుకుంటా. కానీ ఫోన్ వచ్చింది, లేట్ అవర్స్ చేస్తున్నారంటే ఏదో పని ఉన్నోళ్ళే అనుకున్నా, ఎవరో తెలియదు. ఎందుకంటే నాకు ఆ నంబర్ సేవ్ లేదు. సరే ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ అని మాట్లాడడం ఆరంభించి, అవతల వైపు నుండి సిస్టర్ ఒక ఆమె, బ్రదర్ భయం వేస్తుంది, ప్రార్థన చేయండి అని. నాకు భయం వేసింది ఇప్పుడు. ఏం సిస్టర్ ఏం జరిగింది? పెద్ద ఆమె పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. ఏం సిస్టర్ ఏం జరిగిందంటే, ఇంట్లోనా నేను పిల్లలు ఉన్నాం బ్రదర్ లేడు, మొగుడు తిరుగుతుంది బ్రదర్, ప్రార్థన చేయండి అని. వాళ్ళు ఇలా జిల్లా కేంద్రంలో అపార్ట్మెంట్లో ఉన్నారు. నేను అన్నాను, మీరు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారంటే, కాదు బ్రదర్ థర్డ్ ఫ్లోర్లో ఉన్నామని. థర్డ్ ఫ్లోర్లోకి పామెట్లు వచ్చిందక్క అంటే, ఏమో బ్రదర్ వచ్చింది, కనపడుతూనే ఉంది బ్రదర్, ప్రార్థన చేయండి అన్న. పిల్లలు పడుకున్నారు అక్క అన్న. వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు బ్రదర్ అన్నది. సరే పిలవండి అక్క, ఫోన్ ఇవ్వండి అన్న అబ్బాయికి. ఆడు ఫోనే తీసుకున్నాడు. అంకుల్ పామని మా మమ్మీ అక్కడికి వెళ్ళకుండా, మమ్మల్ని కూడా వెళ్ళకుండా ఆపేస్తుంది అంకుల్, ప్రార్థన చేయండి మా మమ్మీకి ధైర్యం వచ్చేటట్టు అన్న. రేపు 3వ అంతస్తుకు పామెట్టు వస్తుంది బ్రదర్ అన్న. ఏమో అంకుల్ మా మమ్మీ భయపడుతుంది అన్నాడు. నేను చెప్పాను, వెళ్ళి మీ మమ్మీ రూమ్లో పాము ఎక్కడ ఉందన్నారు కదా, అక్కడ లైట్ వేసారో ఆఫ్ చేసారో చూడు అన్నాడు. ఆఫ్ చేశారన్నా అన్నాడు. సరే ఇప్పుడు ఆన్ చేసి చూడు అన్న. లైట్ ఆన్ చేశాడు. సిస్టర్కి ఫోన్ అన్న ఇచ్చింది. అక్క ఇప్పుడు పాము కనిపిస్తుందంటే, లేదు బ్రదర్ అనింది. మళ్ళీ లైట్ ఆఫ్ చేయన్న. ఆఫ్ చేశాడు. అక్క ఇప్పుడు కనిపిస్తుందంటే, కనిపిస్తుంది బ్రదర్ అనింది. లైట్ వేస్తే పాము కనపడట్లేదు, లైట్ ఆఫ్ చేస్తే పాము కనిపిస్తుంది. మొత్తానికి ఏమైంది, దోమతెర కట్టుకునింది, దాని పూరి కిందకు పడింది. అది లైట్ ఆఫ్ చేస్తే పాము అది కనిపిస్తుంది. ఇక్కడంతా విశ్వాసులే, సండే క్లాస్ టీచర్లే, భక్తులే, ఆదివారం ఫుల్ ఆరాధన చేయవాళ్ళే, బలలో పాలు పొందేవాళ్ళే, సువార్తకి వెళ్ళేవాళ్ళే, అంత ప్రభు కార్యాలు చేసేవాళ్ళే. ఎంత చపల చిత్తులో చూడండి. కనీస కామన్ సెన్స్ అన్న వాడాలి కదా. 3వ అంతస్తులో ఉంటే పాము ఎట్లా వస్తుంది, అది లైట్ వేస్తే కనపడాలి కదా. మరి లైట్ వేస్తే కనపడట్లేదంటే ఏమైంటుందని, దోమతెర కట్టుకునే పురే పాము మాదిరి ఉండేదని కనీస కామన్ సెన్స్ కూడా లేకుండా భక్తి ఉందంటే ఏం లాభం? అంటే వాళ్ళ భక్తి వాళ్ళకి ఆధారం కాదు, వాళ్ళ నిరీక్షణ వాళ్ళకి ఆధారం కాదు. నీ భక్తి నీకు ఆధారం కానప్పుడు నాకు ఈ బైబిల్ ఎందుకు? నా నిరీక్షణ నాకు ఆధారం కానప్పుడు ఈ బైబిల్ ఎందుకు? నా ప్రభువారు నాకు ధైర్యము బలము ఇయ్యనప్పుడు ఇంక నాకు ఈ బైబిల్ ఎందుకు? ఇది మతం కాదు, ఇది మార్గం, ఇది అభ్యాసం, ఇది ఆత్మీయమైన అన్వయింపు. ఏదో జీవితంలో కొంతకాలం అలాగుండేసి తర్వాత వెళ్ళేది కాదు. ఇది యెహోవా నా బలం, ఆయనే నా బలం కనుక ఆయన రక్షణ శృంగముగా మనకు కనిపిస్తున్నాడు. కనుక రక్షణ మనకు దేవుడు బలంగా ధరింపు చేయాలని కోరుతున్నాడు. ద సాల్వేషన్ బిలాంగెత్ అన్ టు ద లార్డ్. రక్షణ యెహోవాది. కానీ రక్షణ పోలికలు చుట్టానికి మనం ఆరంభించిన మొదటిది ఏంటి? రక్షణ శైలం, రాక్ ఆఫ్ సాల్వేషన్, స్పీక్స్ ఆఫ్ స్టెబిలిటీ, బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి? హార్న్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ శృంగం, అది స్పీక్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏంటి? 18వ కీర్తన 25 అనుకుంటా. కీర్తన 35 అనుకుంటా. Psalm 18 verse 35. నీ రక్షణ ఏంటిది? కేడెమును నీవు నాకు అనుగ్రహించుచున్నావు, లేదా అందించుచున్నావు, దయచేసి ఉన్నావు. కేడెము, షీల్డ్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు రక్షణ మనకు షీల్డ్గా పనిచేస్తుంది. అంటే శత్రువు యొక్క అగ్నిబాణములన్నీ ఆపటానికి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఒక సైనికునికి పూర్తి ఆయుధాలు ఎలాగ ప్రభు ఇచ్చేసి క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడని సిద్ధం చేస్తున్నారు, అలాగూ సిద్ధపాటు కలిగిన ఒక సైనికునిగా ప్రభు తయారు చేస్తున్నాడు. ఈ రక్షణ మనకు లేదని అనుమానం పుట్టించడానికి సాతాను పదే పదే దాడి చేస్తూనే ఉంటాడు.
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, బంధువుల ద్వారా నష్టాలు, ఉద్యోగం ఆలస్యం కావడము, పెళ్ళిళ్ళు సరిగ్గా జరగకపోవడము, సమస్యలు రావడము, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం సమస్యల మీద నుండి దృష్టి వెంటనే ఎక్కడికి వస్తాం? అసలు ఈ రక్షణ అనేది ఉందా? ఇది వాస్తవమేనా? నేను నిజంగా రక్షించబడ్డానా? ఎదురికి ఫ్యాలసీనా? ఎటు తిరిగి ఎక్కడికి వచ్చినా సాతాను ఎక్కడికి వస్తాడంటే రక్షణ దగ్గరికి వచ్చేసి మనం నిరుత్సాహపడిపోయి రక్షణను పోగొట్టుకునేటట్లుగా, నిర్లక్ష్యం చేసేటట్లుగా, త్రోసివేసేటట్లుగా సాతాను మనల్ని సిద్ధం చేస్తూ ఉంటాడు. కనుక సాతానుకి చెప్పాల్సింది ఏంటంటే, రక్షణ ఆయన నా కేడెము, ఈ షీల్డ్. 4 చూస్తామా? యెషయా 12:3, Isaiah chapter 12 verse 3. యెషయా 12:3, Isaiah chapter 12 verse 3. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు, వెల్స్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు రక్షణ బావులు వచ్చినాయి. బావే, బావుల, ఏకవచనమా బహువచనమా? బహువచనం ఇక్కడ వాడబడింది. ఒక బావి ఊరికి ఉంటుంది, దాన్నే ఊరు బావి అంటారు. కొన్ని పెద్ద బావులు ఉన్నాయి, మీకు తెలుసో తెలియదు. రాయలసీమలో పెద్ద బావి ఆదరణలో ఉంది. ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి రాయి కానీ నిమ్మకాయ కానీ ఏది ఇసరటానికి ఎవరి చేత కాదు. ఒక పెద్ద పందెం పెట్టుకుని మేము పిల్లప్పుడు ఆ పందెలు చుట్టానికి వెళ్ళేవాళ్ళం ఖాళీగా ఉన్నప్పుడు. నాకు తెలిసి అప్పటిదాకా ఎవరు ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు దాకా ఈ నిమ్మకాయ కానీ రాయి కానీ ఏది విసరలేదు. పెద్ద బావి, ఊరికి ఊరేది బావి. ఇప్పుడు బావిలన్నీ మూసుకుపోయినాయి అనుకో, ఎందుకంటే బోర్లు వచ్చినాయి కదా. ఒక్క బావి ఊరంతటికి సహాయం చేస్తుంది, వేరే ఊర్లకు కూడా సహాయం చేస్తుంది. రక్షణ 3 రకాలుగా పోల్చబడింది నీటిలో. మొదటిది ఏంటంటే కీర్తనలోనే మనం చూస్తాం, నేను రెఫరెన్స్ చెప్పకుండా, అది మీకు తెలుసు కనుక. రక్షణ పాత్ర చేత పట్టుకొని, కప్ ఆఫ్ సాల్వేషన్. రెండవది ఏంటి? వెల్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణాధారమైన బావులు. మూడవది ఏంటి? యోహాను సువార్త 7-8 అధ్యాయాల్లో మనం చూస్తాము, ఆయన యందు విశ్వాసముంచు అని కడుపులో నుండి జీవజల నదులు, రివర్స్ ఆఫ్ సాల్వేషన్. ఇప్పుడు ముందుకెళ్ళక మన ప్రశ్న ఏంటంటే, మనం రక్షణ పొందిన తర్వాత ఈ మూడిట్లో ఎక్కడున్నాం? కప్ ఆఫ్ సాల్వేషనా, వెల్స్ ఆఫ్ సాల్వేషనా, రివర్స్ ఆఫ్ సాల్వేషనా? మొదటి రెండిటికి, ఆఖరి రెండిటికి మాత్రం బహువచనం వాడబడింది, బావులు, నదులు అని. మొదటి దానికి మాత్రము కప్పు, ఏకవచనమే వాడబడింది. మనం ఆదివారం ఆరాధన చేసేటప్పుడు చాలామంది ఈ పదం వాడుతుంటారు, ప్రభువా నీకు ఏం అర్పిస్తాను? రక్షణ పాత్ర చేతబట్టుకొని యెహోవా నామమున ఆరాధన సమర్పిస్తు, లేదా యేసు నామమున ఆరాధన సమర్పిస్తున్నాను అంట. కప్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ పాత్ర, కప్పు. కప్పులో నీళ్ళు ఎన్నిసార్లు తాగుతావు ఒక వ్యక్తి? వేసవి కాలంలో నెల్లూరు లాంటి కోస్టల్ ఏరియాలో ఎన్నిసార్లకు వస్తుంది? ఒకసారికే తక్కువ వస్తుంది. అదే బావుల్లో నీళ్ళు ఒకళ్ళు తాగేస్తారా? ఇంటి వాళ్ళంతా తాగేస్తారా? ఊర్లో వాళ్ళని తాగేస్తే అయిపోద్దా? ఎంతమంది తాగినా బావులో నుండి ఏం చేస్తుంది? ఊరుతూనే ఉంటాయి. ఇప్పుడు వర్షాలు ఎక్కువైపోయినా కనుక బావుల్లో నీళ్లు ఊరి బయట నుండి పుర్లి ప్రవహిస్తున్నాయి కొన్ని పొలాల్లోనైతే. అంటే బావి లాంటి ఆత్మ సంబంధమైన జీవితం మనం కలిగినప్పుడు ఇతరులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పాత్ర మాదిరి ఉంటే మనకు మాత్రమే రక్షణ, మనకు మాత్రమే ఆరాధన, మనం మాత్రమే పరలోక రాజ్యం అన్నట్లుంటాం. ఏ విశ్వాసి కూడా తనకు తానే స్వార్థంతో పాత్రతోనే ఉండాలని దేవుని ఉద్దేశం కాదు. పాత్ర, రక్షణ పాత్రతో ఆరంభించబడిన క్రైస్తవ జీవితం ఇప్పుడు బావుల దగ్గరకు రావాలి. రక్షణాధారమైన బావుల్లో నీళ్లు చేదుకోవటానికి రావాలి. బావి దగ్గరికి
చదువుకున్న వాళ్ళు వస్తారు, చదువు రాని వాళ్ళు వస్తారు, పండితులు వస్తారు, పామరులు వస్తారు, ఉద్యోగులు వస్తారు, నిరుద్యోగులు వస్తారు, ధనవంతులు వస్తారు, పేదవాళ్ళు వస్తారు. బావి నీళ్లు నాకు అవసరం లేదనే వాళ్ళు లేరు. మనకు బైబిల్లో 5 రకాలైన బావులు ఉన్నాయి. దాంట్లో ఒక రకమైన బావి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడింది, యాకోబు బావి, జాకబ్స్ వావ్. యేసు అలసి ఉన్న చోట నా బావి దగ్గర కూర్చుండాను. అలసిపోయినప్పుడు బావి దగ్గరికి ఎందుకు వచ్చారు? వేరే దగ్గర కూర్చోవచ్చు కదా. ఆ నీళ్లు ఊరట తీస్తాయి. మీకు బాగా పరిచయం కదా, వేసవికాలంలో ముఖ్యంగా ఇలాంటి కోస్టల్ ఏరియాలోన బయట నడిచి వెళ్తున్నప్పుడు బాగా స్పృహ కోల్పోయి కింద పడిపోయామనుకో, పడిపోయారని వాళ్ళకి తెచ్చి కొబ్బరి బొండాలు కొడితే లేస్తారా? స్ప్రైట్ కొడితే లేస్తారా? మజ్జిగ కొడితే లేస్తారా? బిర్యానీ ఏం కొడితే లేస్తారు మరి? నీళ్ళు. అందుకే మీకు తెలుసు కదా, ఇప్పుడు కూడా తాగి పడిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి బెస్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే కడుపు నిండా నీళ్ళు తీసుకొని వచ్చి పోస్తూనే ఉంటారు. దెబ్బకి సెట్ అయిపోయి లేసిస్తారు, మొత్తం అంతా పోద్ది. నీళ్ళు ఏం చేస్తాయంటే మనిషిని తప్పరిల్లు చేస్తాయి. అందుకే యేసుప్రభు వారు కూడా మాట్లాడుతున్నాడు, ఒకడు గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, గిన్నెడు మజ్జిగ ఇస్తే, కొబ్బరి బొండాలు ఇస్తే, చక్కెర అదేంటి ఏమంటారు దాన్ని, చెరుకు రసం ఇస్తే, కూల్ డ్రింక్స్లు ఇస్తే, ఐస్ క్రీమ్ ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోవడం చెప్పింటే మనం ఎక్కిస్తాం లేనుకుంటే గిన్నెడు సన్నీళ్ళు. దిస్ ద లీస్ట్ గిఫ్ట్ వీ కెన్ షేర్ విత్ అదర్స్. ఏ ఇంటికి వెళ్ళినా అమ్మ గ్లాస్ నీళ్ళు ఇవ్వండి అంటే లేవు అనేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. కనుక ప్రతి విశ్వాసి తన రక్షణ ఆనందాన్ని అలాగే ఇతరులకు పంచుకోవాలని కోరబడతాం. మనం చూస్తే అసలు మనం రక్షించబడ్డామా లేదా మొదట మనకే అనుమానము, పక్కన వాళ్ళకి కూడా అలాగే ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారే. మన ఆఫీస్లో మనతో పాటు పనిచేసేవాళ్ళు కూడా వాళ్ళంటే, ఏం సార్ ఇంత డల్గా ఉన్నారు, ఏం మేడం ఇంత డల్గా ఉన్నారు, సమస్యలు ఉన్నాయండి. వాళ్ళకి సమస్యలు లేవా? మరి వాళ్ళకి సమస్యలుంటే వాళ్ళు ఆధారపడటానికి వాళ్ళకి వాక్యం లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ప్రార్థన చేసే సంఘం లేదు, సహాయం చేసేవారు లేరు. అయినా వాళ్ళు ధైర్యంగా ఉంటారు. వాళ్ళు మనకి ఇంకా ఫిలాసఫీ చెప్తారు, జీవితం అంతా ఏముంది మ్యామ్, ఏదో ఎండమావు మాదిరి, అలాగ ఒక జీవితం వచ్చినట్లు తీసుకో, అంత లైట్ తీసుకోండి. అన్నీ వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఇన్ దిస్ వరల్డ్. లోకములు ఏది శాశ్వతం కాదు. చీకటి శాశ్వతం కాదు, కష్టాలు శాశ్వతం కాదు, కన్నీటి శాశ్వతం కాదు, అనారోగ్యం శాశ్వతం కాదు, అపార్థాలు శాశ్వతం కాదు, అనర్థాలు శాశ్వతం కాదు, అపాయాలు శాశ్వతం కాదు, ఆపదలు శాశ్వతం కాదు. వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. సముద్ర తీరం దగ్గరికి వెళ్ళినప్పుడు అలలు వస్తూనే ఉంటాయి, వెళ్తూనే ఉంటాయి. సముద్రం అయిన తర్వాత అలలు రాకుండా ఎలాగుంటాయి? నెల్లూరు అయిన తర్వాత డ్రైనేజ్ లేకుండా ఎలాగుంటుంది? ఊరు అయిన తర్వాత నది లేకుండా ఎలాగుంటుంది? పర్వతాలు అయిన తర్వాత భూకంపాలు రాకుండా ఎలాగుంటాయి? అడవైన తర్వాత క్రూర మృగాలు జంతువులు లేకుండా ఎలాగుంటాయి? ఆకాశమైన తర్వాత నక్షత్రాలు లేకుండా ఎలాగుంటాయి? సముద్ర తీరం అయిన తర్వాత ఇసుక లేకుండా ఎలాగుంటుంది? విశ్వాసం అయిన తర్వాత కష్టాలు రాకుండా ఎలాగుంటాయి? కొంతమంది చెప్తుంటారు, బ్రదర్ మీ గురించి మాకు ప్రవచనం వచ్చింది, సిస్టర్ మీ గురించి మాకు ప్రవచనం వచ్చింది, మీకు చాలా కష్టాలు వస్తాయంట. ప్రవచనం ఏంటండి? కొత్త నిబంధన స్టార్టింగే అది. యోహాను సువార్తలో యేసుప్రభు చెప్పాడు, ఈ షల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ దిస్ వరల్డ్, లోకములో మీకు శ్రమ కలుగును. దట్స్ ఎ ప్రామిస్. ఇంకా కొత్తగా ప్రవచనం చెప్పేది ఏంటి? కొత్తగా శ్రమలు వచ్చేది ఏంటి? మీకు 10 దినములు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. ఇట్స్ ఆల్ ట్రూ. అపోస్తుల కార్యంలో అపోస్తులు మనకు బోధించిన బోధదే. మనం అనేక శ్రమలు అనుభవించి పరలోక రాజ్యంలో ప్రవేశించవలని వ్రాయబడి ఉంది. కనుక నో ప్రాఫెసీ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద న్యూ టెస్టమెంట్ డిస్పెన్సేషన్ ఫర్ ఎ బిలీవర్ టు వార్న్ దట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ ద పర్సిక్యూషన్ యాస్ వెల్. శ్రమ ఆయన పొందనై ఉన్నాడని ఒక విశ్వాసుని గురించి చెప్పడానికి ప్రవచనం ఏమీ అవసరం లేదు. పైపెచ్చు శ్రమ లేదని చెప్పడానికి బహుశా ప్రవచనం అవసరమేమో. అలాంటిది కూడా కొత్త నిబంధనలో మనం చూడం. కనుక విషయం ఏంటంటే
ఈ లోకంలో ఇవన్నీ జరుగుతుండగా ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు ముందుకు సాగిపోవాలని కోరబడుతున్నా. కొంతమంది అంటారు అన్నీ మాకే వస్తున్నాయి కదా, అన్నీ మాకే. వాళ్ళకి ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుపు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. సంతోషంగా ఉన్నప్పుడు ఏడవలేదే, పెళ్ళైనప్పుడు ఏడవలేదే, పిల్లలైనప్పుడు ఏడవలేదే, కొడుకు పుట్టినప్పుడు ఏడవలేదే, కూతురు పుట్టినప్పుడు ఏడవలేదే, ఆశ్చర్యకరంగా అటు ఇటు తిరుగుతున్నప్పుడు ఏడవలేదే, కారులో కుటుంబం అంతా వెళుతున్నప్పుడు ఏడవలేదే, దేవుడు ఇల్లు ఇచ్చినప్పుడు ఏడవలేదే, కారు ఇచ్చినప్పుడు ఏడవలేదే, బండి ఇచ్చినప్పుడు ఏడవలేదే, పరిచయం ఇచ్చినప్పుడు ఏడవలేదే. అప్పుడు అబ్బా ఎంత ప్రార్థనా పర్లం బ్రదర్, దేవుడు అన్నీ ఇచ్చేసి ఉండు, వెయిట్ మళ్ళీ ఒకటి స్టార్ట్ అయినాయి అనుకో, శ్రమలు ఎప్పుడు ఒకటే రావు. అందుకే 3వ కీర్తనలో చెప్పాడు అనేకములు. వాళ్ళకి చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, ఒకళ్ళే రారు. శ్రమ అనే పదం కాదు, లోకంలో మీకు యూ షల్ హ్యావ్ ట్రిబులేషన్ ఇన్ ద, లోకములో మీకు కష్టాలు కలుగుతాయి, అనుభవం. ఇవన్నీ తాత్కాలికమే. ప్రభుకు స్తోత్రాలు. దినాన మనము ఆ పరలోక రాజ్యం యొక్క మహిమను చూస్తూ యేసు ప్రభువుతో ఆ శిలువ యొక్క శ్రమలను జ్ఞాపకం చేసుకొని, ఇవి తక్కువైనవని, తేలికైనవని, భారమైనవి కావని, చులకని శ్రమలని, అల్పకాల శ్రమలని, కొంత మట్టుకే ఉండేవని గుర్తించిన వారమై ముందుకు సాగిపోవాలని మనం కోరబడుతున్నాం. శిలువ మార్గం ఇదే. బాగున్నప్పుడు సంతోషించున్నాం, బాగలేనప్పుడు ఏడుస్తున్నాం. ఒకసారి నవ్వు, ఒకసారి ఏడు, ఒకసారి సంతోషం, ఒకసారి బాధ, ఒకసారి ఆనందం, ఒకసారి కన్నీటి ప్రవాహం. ఎవరిని జీవితంలో మిళితం అంతే, ఇది కాదంటానికి లేదు. ఒక నాణ్యానికి 2 వైపులు ఎలాగుందో, కష్ట సుఖాలు 2 వైపులు అలాగుంటాయి. జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాత భూమి మీద ఒక మాంసపుంతిగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన తర్వాత సాల్ కామన్. కనుక అధైర్యపడవద్దు, అన్నీ మాకే వస్తాయని అనుకోవద్దు, అన్నీ మమ్మల్ని ఆవరించినాయని అనుకోవద్దు. ప్రభు వీటన్నిటిలో తోడైనాడు. శిష్యులకి సముద్రంలో వెళుతుంటే తుఫాన్ వచ్చింది. 5 రొట్టెలు 2 చేపలు వడ్డిస్తే ఫుల్గా తిని ఇంటికి వెళ్ళి అరగకుండా డైజన్ వేసుకొని పండుకున్న వాళ్ళకి తుఫాన్ రాలేదు. వాళ్ళ దగ్గరికి తుఫాన్ వచ్చిందా, వాళ్ళకి కరెంటు కూడా పోలేదు. వాళ్ళకి ఏసీలు, ఫ్యాన్లు, కూలర్లు అన్నీ అలాగే తిరుగుతున్నాయి. ఎవరు మీటింగ్కి మనుషులు పిలిచినారో, ఎవరు 5 రొట్టెలు 2 చేపలు వడ్డించడానికి పూనుకున్నారో, అన్ని వేల మందికి వడ్డించి సముద్రంలో ఓడ మీద పోతుంటే వాళ్ళ దగ్గరికి తుఫాన్ వచ్చింది. దేవుడు వాళ్ళను వాడుకోవాలని కోరతాడు. ఎవరిని సిద్ధపరచాలని కోరతాడో వారికి అనేక పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తాడు. నెల్లూరు కర్మేలును దేవుడు అలాగ సిద్ధపరచడానికి అనేక పరిస్థితులు గుండా తీసుకుని వెళ్తుంటే ప్రభుకు స్తోత్రాలు. ఆయన చేయి శిక్ష అంతా ఎప్పుడూ తప్పు ఉండదు, ఎప్పుడూ పొరపాటు ఉండదు, ఎప్పుడు అన్యాయం ఉండదు. అదంతా వాస్తవం. మనం ఏదో అనుకొని పోతుంటాం, ఏదో జరుగుతుంటుంది, మనం బాధపడతాం. ఏదో అనుకున్నా, ఏదో జరిగింది. ఒక సహోదరుడు చెప్పాడు, ఆయన ఇప్పుడున్నాడు. ఆయన పెళ్ళైన తర్వాత 2 కూతుర్లు పుట్టారు, ఒకటి తర్వాత ఒకడు, కౌలలు కాదు. తర్వాత 3వ కాన్పుకి పొడుగు పుడితే బాగుంటుంది అనుకున్నాడంట, కానీ కూతురు పుట్టిందంట. ఇప్పుడు ఆయన ఏం చేశాడంటే భక్సింగారి దగ్గరికి వెళ్ళాడు. ఎబ్రోన్లో భక్సింగారు అప్పుడు బాగా పరిచయం ఆయనకి, తక్కువ మంది ఉండేవాళ్ళు కనుక బాగా పరిచయం ఉన్న వాళ్ళు నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు ఏం చెప్పాడంట, బ్రదర్ ప్రే ఫార్ మీ, నా కొరకు ప్రార్థన చేయండి అని. ఏమంటే నాకు కూతురు పుట్టింది అంటే భక్సింగారు అన్నారంట, వాట్ ఎ వండర్ఫుల్ పర్సన్ యు ఆర్, బ్లెస్డ్ విత్ 3rd డాటర్, సో గ్రేట్. ఈయనేమనుకున్నాడంటే ఏదో ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఏదో ఆలోచనలు మనకుంటాయి కదా, మన ఆలోచనలు మనకి. అలాగే వెళ్ళాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే ఆయన ప్రార్థన అంతా చేసినాడంట. ప్రార్థనలో ఒక్క మాట కూడా
కనీసం 3వ కాన్పులోనైనా కొడుకు పుట్టలేదు, 4వ కాన్పులో, అప్పట్లో 4, 5, 6 మామూలు హాఫ్ డజను. అట్లా తర్వాత కాన్పైన కుమార్ని ప్రభు అని ప్రార్థన చేయలేదంట. ఈయన ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత చాలా బాధపడుతూ బయటికి వచ్చినాడంట. వస్తే భక్సింగ్ గారు అడిగాడంట, వై యు ఆర్ సో సారఫుల్, ఎందుకు చాలా బాధగా ఉన్నావు? 3వ కాన్పు కొడుకు పుడతాడు అనుకున్నాను బ్రదర్, కానీ కూతురే పుట్టింది బ్రదర్ అని అన్నాడు. భక్సింగ్ గారు అన్నారు, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి. అండ్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ యూ విల్ హ్యావ్ ఆల్ సన్స్ అన్నాడు. ఎప్పుడు నేను నీకు అందరు కొడుకులే ఉంటారా అని. 3 టూ మచ్ మనకు, అప్పట్లో 6 టూ మచ్. ఇక 3 చాలనుకుంటే నౌ ఆన్వర్డ్స్ విల్ హ్యావ్ ఆల్ సన్స్ అన్నాడు ఈయన. అండ్ ఇంగ్లీష్లో షార్ట్ పదాలు చెప్తుంటాడు అంతే, మనం అది పెద్ద పెద్ద పదాలన్నీ చెప్పడు. ఏమో బ్రదర్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళబుద్ది కాదు, ఇక్కడే ఉంటానంటే, ఓకే స్టే బ్యాక్ హియర్ అండ్ ఐ విల్ సెండ్ యూ ఫర్ ద మినిస్ట్రీ, ఇక్కడే ఉండు, నేను నిన్ను పరిచర్యకి పంపిస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడంట. ఈయన అన్నాడంటే, నేను దుఃఖ సాగరంలో ఉంటే మళ్ళీ నేను ఎక్కడ పరిచర్యకి వెళ్తాను, నేను వెళ్ళలేను బ్రదర్, ఇప్పుడు నేను ఏం మాట్లాడలేను, ఐ విల్ స్టే హియర్. తర్వాత 4, 5 కాన్పుల్లో కుమారులు పుట్టినారంట. అప్పుడు వెళ్ళాడంట భక్సింగ్ గారి దగ్గరికి, బ్రదర్ మీరు ప్రార్థన చేసినట్లుగా దేవుడు నాకు మరలా కుమారులు ఇచ్చినాడు, కానీ ఇప్పుడు వచ్చినాను మీ దగ్గరికి, ఎందుకో తెలుసా, ఇంకా చాలండి ఎక్కువైపోతారు, ప్రార్థన చేయండి అని వచ్చినాను. నో డోంట్ సే నో, వెన్ గాడ్ ఈజ్ గివింగ్ యాక్సెప్ట్, వెన్ గాడ్ ఈజ్ నాట్ గివింగ్ సే నో అని సాక్షి చెప్తా అన్నాడు. ఆ దినాల్లో ఆ దైవ సేవకులైన భక్సింగ్ గారు లాంటి వాళ్ళు ఎంత ఆధ్యాత్మికంగా మనుషులను ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ వచ్చేవారు. ఇప్పుడు వాళ్ళు ఆ 3 కూతుర్లు, 2 కూతుర్లు పరిచయలో చూస్తుంటే, నేను ఒకసారి వెళ్తే ఆ బ్రదర్ చెప్పాడు, బ్రదర్ నౌ ఐ కెన్ సీ ద ప్రాఫెసీ ఆఫ్ బ్రదర్ భక్సింగ్ ఇన్ ఆల్ మై 5 చిల్డ్రన్. ఈ దినాల్లో మనకు అలాగుంటే ఎంత బాగుంటు, మనం అలాగ దేవుని మాటలు నమ్మగలిగితే ఎంత బాగుంటు, మనం అలాగ ప్రభు కొరకు జీవించడానికి పూనుకుంటే ఎంత బాగుంటు. భక్సింగ్ గారు భౌతికంగా లేకపోయినా ఆయన ఏ దేవుణ్ణి సేవించినాడు, ఏ దేవుణ్ణి నమ్మినాడు, ఏ దేవుని కొరకు జీవించినాడు, ఆయన ఒకే రీతిగా ఉన్నాడు. యేసుక్రీస్తు నిన్న నేడు యుగాయుగాలు ఏకరీతిగా. ఆ ప్రభుని నమ్మితే ఎంత బాగుంటు. రక్షణ యెహోవాది, సాల్వేషన్ బిలాంగెత్ అంటు ద లార్డ్. ఇప్పటిదాకా చూసాం, ఎన్ని పోలికలు చూసామో. సరే ముగిస్తాం, టైం అయింది. మొదటిదేంటి? రాక్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ శైలం, స్పీక్స్ ఆఫ్ స్టెబిలిటీ, స్థిరత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది ఏంటి? హార్న్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ శృంగము, స్పీక్స్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది ఏంటి? షీల్డ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ కేడెం, ఏ జ్ఞాపకం చేస్తుంది? టాక్స్ అబౌట్ సేఫ్టీ. నాలుగోది ఏంటి? వెల్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ బావులు, ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? సాటిస్ఫాక్షన్, తృప్తి. ఒక బావి దగ్గరికి వచ్చినప్పుడు నీళ్ళు తాగినప్పుడు మనకు కలిగే తృప్తి చెప్పనలేవు కాదు. మనం ఎంత తిన్నా తిరిగి ఎక్కడికి వస్తాం? నీళ్ళ దగ్గరికి వస్తాం. అందుకే మనం ఎక్కడికి వెళ్ళినా ఈశ్వరులకు భోజనం అంటేనే మనకు మొదట ఏం వడ్డిస్తారు? నీళ్ళే వడ్డిస్తారు, నీళ్ళు బాటిల్ పెడతారు. నేను ఆ మధ్యలో గుజరాత్ వెళ్ళా, అన్నీ వడ్డించినారు భోజన సామాగ్రి అంతా. ఆ భోజనం వేరే అనుకో, మనం తినడం కష్టం. స్టార్టింగే పెరుగు, స్వీట్. ఎవరైనా తింటారా అండి? ఇక్కడ ఎవరైనా గుజరాతీలు ఉంటే బాధపడద్దు. దట్ ఈస్ దేర్ ఫార్మాట్. ఇలాగ అన్నీ వడ్డిస్తుండే, చివరికి బ్రదర్ ప్రే అండ్ క్యారీ అని అన్నారు, ప్రార్థన చేసి తినేయండి అన్నారు. ఇప్పుడు నేనేం చెప్పినా, సిస్టర్ ఇంపార్టెంట్ ఐటమ్ ఇస్ మిస్సింగ్ ఆన్ ద టేబుల్. అయ్యో బ్రదర్
వాట్ ఇంపార్టెంట్ ఐటెం బ్రదర్? వీ హ్యావ్ సర్వ్డ్ ఆల్ ద ఐటమ్స్. నాకు హిందీ రాదు సరిగా, వాళ్ళకి తెలుగు రాదు, అందుకని ఇంగ్లీష్లో మాట. అన్నీ వడ్డించేసాం బ్రదర్ అని అన్నారు. నో సిస్టర్, వన్ ఐటమ్ ఈజ్ మిస్సింగ్, యూ జస్ట్ చెక్ ఇట్. నో బ్రదర్, ఆల్ డన్ అన్నాను. అప్పుడు నేను అన్నాను, సిస్టర్ వేర్ ఈజ్ వాటర్? బ్రదర్ సారీ, వీ డోంట్ సర్వ్ వాటర్ ఇన్ ద బిగినింగ్. మేము అసలు నీళ్ళే సర్వ్ చేయము మొదట్లో, అంత అయిపోయిన తర్వాత చివరిలో నీళ్ళు సర్వ్ చేస్తాం. మనకేమో అసలు స్టార్టింగ్ వాటర్తోనే స్టార్ట్, అది ఉంటేనే ముద్ద దిగుతుంది, మధ్య మధ్యలో కూడా మనం నీళ్ళు తాగుతాం. వాళ్ళేమో అలాగలేదు. సో ఎంత తేడా ఉంటుంది చూడండి. నీళ్ళు మనకి ఎంత అన్నం తిన్నా ఏం తాగాల? నీళ్ళు తాగాలి. ఇప్పుడు రక్షణ కూడా బావులు నీళ్ళతో పోల్చబడింది. ముగించబోయిన ప్రశ్న ఏంటంటే, రక్షణ పాత్ర దగ్గర ఉన్నామా? రక్షణ బావుల దగ్గర ఉన్నామా? రక్షణ నది కాదు, ఏకవచనం కాదు. ఏంటది? నదులు, బహువచనం. ఒకే నది, జీవజల నదులు. అవి కూడా మామూలు మన మాదిరి ఎండిపోయే నదులు కాదు, పక్కన పక్కన ఉన్నాయి కదా, డ్రైనేజ్ బారే నదులు కాదు, జీవజల నదులు. ఒక నది ఎన్ని రాష్ట్రాల్లో ప్రవేశిస్తుంది? ఎన్ని దేశాల్లో ప్రవేశిస్తుంది? సరే, మనకు బాగా పరిచయమైన కృష్ణా నది ఉందనుకోండి. ఎక్కడో కర్ణాటకలో స్టార్ట్ అయ్యి తెలంగాణలోకి వచ్చి ఆంధ్రలోకి వచ్చి ఇలాగే దాని మీద ఎన్నో బ్రిడ్జిలు కడతారు, ఎంతోమంది పోట్లాడతారు, మొత్తానికి ఎన్నో జరుగుతాయి. అలాగే గోదావరి మహారాష్ట్ర నాసిక్లో స్టార్ట్ అవుద్ది, ఆ మహారాష్ట్ర నుండి వస్తుంది, తర్వాత మళ్ళీ తెలంగాణలోకి వస్తుంది, మళ్ళీ ఆంధ్రలోకి వస్తుంది, మళ్ళీ రాజమండ్రి దగ్గర సముద్రంలో 7 పాయలుగా చీలి కలిసిపోతుంది. ఈ చిన్న చిన్న నదులే ఇలాగుంటే ప్రపంచంలో పెద్ద నది, పొడవైన నది ఏంటి? నైల్ నది లేదా అమోజాన్ నది. రాష్ట్రాలుగా దాటేది అది, దేశాలు. 7 దేశాలు దాటి వస్తుంది నైల్ నది. ఆ దాటిన దేశాలన్నిటికీ అది ఐగుప్తు వరప్రసాదం అంటారు దాన్ని. ఐగుప్తు దగ్గరికి వచ్చి సముద్రంలో కలుస్తుంది కనుక నైల్ నది ఐగుప్తు దేశానికి వరప్రసాదం అని తలుస్తారు. 7 దేశాల రాష్ట్రాలు కాదు. అలాగే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పెద్ద నది ఉంటుంది. అమెరికాలో పెద్ద నది ఏంటి? పొడవైన నది ఏంటి? మిసిసిపి. యూరోప్లో పొడవైన నది ఏంటి? రైనో. ఇండియాలో పొడవైన నది ఏంటి? పెద్ద నది ఏంటి? బ్రహ్మపుత్ర. ఇలాగ చైనాలో పెద్ద నది ఏంటి? తెలియదు కదా. ఎవరు గ్రూప్స్లో లేరా? ఫెయిల్ అయిన వాళ్ళు అయినా పర్లేదు. ఎల్లో రివర్. సరే, ఇజ్రాయెల్లో పెద్ద నది ఏంటి? యోర్దాన్ నది. ఇలా ప్రతి దేశంలో పెద్ద పెద్ద నదులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల ప్రాంతాలు దాటుకొని వస్తున్నాయి. ఆ నదులు లేకపోతే ఇంకా ఆ దేశం లేదు. యోర్దాన్ లేకపోతే ఇజ్రాయెల్ లేదు. మిసిసిపి లేకపోతే అమెరికా చాలా కష్టం. రైనో లేకపోతే యూరోప్ చాలా కష్టం. అమోజాన్ నది లేకపోతే లాటిన్ అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా అని చాలా కష్టం. నైల్ నది లేకపోతే ఆఫ్రికాకి చాలా కష్టం. ఎల్లో రివర్ లేకపోతే చైనాకి చాలా కష్టం. ఇప్పుడు విశ్వాస అనే వ్యక్తి కూడా రక్షణ జీవజల నదులుగా ప్రవహించకపోతే లోకానికి కష్టం. దీనికి పక్షపాతం ఏముండదు. మా నెల్లూరోళ్ళు, మా భాషోళ్ళు, మా కులస్తులు, మాతో పాటు చదువుకున్న వాళ్ళు, మాకు పరిచయం ఉన్న వాళ్ళు, నదికి ఏమైనా పక్షపాతం ఉంటుందా? అది మహారాష్ట్ర వాళ్ళకైనా అలాగే ప్రవహిస్తుంది, తెలంగాణ వాళ్ళకైనా అలాగే ప్రవహిస్తుంది, ఆంధ్రాకి వచ్చినా అలాగే ప్రవహిస్తుంది, బంగాళాఖాతంలో వెళ్ళినా అలాగే ప్రవహిస్తుంది. ఏమి దాంట్లో పడేసినా అన్నీ కొట్టుకొని పోతూనే ఉంది, ఏది దాన్ని ఆపలేదు. అందుకే మీకు పరిచయం అనుకుంటా, బైబిల్లో కూడా పెద్ద నాగరికతలు కానీ పెద్దవాళ్ళు ప్రయాణం చేసింది కానీ నదీ తీరం వెంబడే ప్రయాణం చేశారు. అబ్రహాం ప్రయాణం కూడా అలాగే మనకు కనిపిస్తుంది. యూఫ్రటీస్ నది, దాని గుండానే ఆయన ప్రయాణం చేశాడు. అలాగే నదుల చుట్టే ఇప్పుడు మీకు కూడా తెలుసు కదా, మన భారతదేశంలో కూడా ప్రతి పెద్ద పట్టణము నది ఒడ్డునే ఉంది. నెల్లూరు మాదిరి. నెల్లూరు ఏ నది ఒడ్డునుంది? పెన్నా నది. రాజమండ్రి ఏ నది ఒడ్డునుంది? గోదావరి. విజయవాడ ఏ నది ఒడ్డునుంది? ఇప్పుడు అడుగుతా చెప్పండి. కాళహస్తి ఏ నది ఒడ్డునుంది?
ఆ? ఎవరో చెప్తున్నారు స్వర్ణముఖి. కర్నూలు ఏ నది ఒడ్డునుంది? తుంగా. కలకత్తా ఏ నది ఒడ్డునుంది? అలా ప్రతి పట్టణం, వారణాసి, గంగా నది, ఢిల్లీ, యమునా నది, ప్రతి పట్టణం ఒక నది ఒడ్డును నిర్మించారు. వాళ్ళని తిక్కుబట్టి నిర్మించలేదు, అలాగా తేలికని నిర్మించలేదు. నది ఉంటేనే జీవనం. వాటర్ ఈజ్ లైఫ్. నీళ్ళే ప్రాణం. ఇప్పుడు ముగించక మన కంటెంట్ ఏంటంటే, రక్షణ పొందిన విశ్వాసే లోకానికి ఇప్పుడు రక్షణను గురించి ప్రకటించే ప్రాణం. ప్రభు వారు నేరుగా వచ్చి ప్రకటించలేరు. ప్రభు మనల్ని వాడుకొని కార్యం జరిగించాలని కోరుతున్నాం. ఇప్పుడు మనము రక్షణ పాత్రలో ఉన్నామా? రక్షణ బావుల దగ్గర ఉన్నామా? రక్షణ నది దగ్గర ఉన్నామా? మనం ఉండేది బైబిల్లో లేదా? పాయింట్ అర్థమైందా? ఎక్కడుందని చెప్పండి. చాలామంది మీరు చెప్తారా, నేను చెప్పాలా? మీరు చెప్తారా, నేను చెప్పాలా? మాట్లాడరేంటి? ఎలాగో నువ్వే చెప్పి ముగించుకుంటారా? మనలో చాలామంది మీ రక్షణ పాత్ర దగ్గరికి వచ్చి మన నీళ్ళు మనకే సరిపోతున్నాయి, మన భక్తి మనకే సరిపోతుంది, మన విశ్వాసం మనకే సరిపోతుంది, మన మాటలు మనకే మన ప్రార్థన మనకే సరిపోతుంది, మన దైవిక కార్యక్రమాలన్నీ మనకే సరిపోతాయి. వీఆర్ నాట్ సఫిషియంట్ టు క్యాటర్ ద స్పిరిచువల్ నీడ్స్ ఆఫ్ అదర్స్. మన పక్కనున్న వారి ఆత్మీయమైన అక్కర్లు తీర్చడానికి మనం బావలే లేము. వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా తాగలరా? వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా మనతో మాట్లాడగలరా? వేరే వాళ్ళు వచ్చి ఎవరైనా ప్రార్థన చేయగలరా? వేరే వారు వచ్చి ఎవరైనా తృప్తి పొందగలరా? లేకపోతే మనం బావులం కాదు, పాత్రలమే. పాత్రలమైతే అలాగే బాధపడాల్సిన పని లేదు. బావుల దగ్గరికి వెళ్ళొచ్చు. బావులు జీవజల నదుల ఒడ్డు దగ్గరికి వెళ్ళొచ్చు. అందుకే బైబిల్లో రాయబడింది ఆ యేసు ప్రభు పేరు నది. కీర్తనలో రాయబడింది కదా, ఒక నది కలదు, దాని కాలువలు సర్వోన్నతిని దేవుని పట్టణమును సంతోషపరచుచున్నవి. ఈ నది ఎక్కడ ప్రవహించునో అక్కడ సమస్తము బ్రతుకును. నది అయిన యేసు మా మధ్యలో ప్రవహించు. సెలవులో నుండి ప్రవహించిన రక్తపు ఊట అనే నది ద్వారా మా బలహీనతలు, పాపాలు, పతనాలన్నీ కడిగి శుద్ధీకరించి మాలో నుండి జీవము ప్రవహించునుగాక. మా ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి వస్తారుగాక. మా రక్షణాశీర్వాదాన్ని ఇతరులు చూతురుగాక. రక్షణ యెహోవాది. ప్రార్థన.